అన్నిటికంటే అభిషేకపు ఆరాధన జరగబోతూ ఉంది. అభిషేకపు ఆరాధన గురించి జపనీయ శాస్త్రి గారు చెప్పిన మాటలు మీరు విన్నారు. ఒట్టి ఘటం నిష్ప్రయోజనం అనుకుంటే అది ఘనమైన పాత్రగా నింపబడబోతుంది. ఘనమైన పాత్రగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. నత్తివాడే కానీ నాయకుడిగా మారబోతున్నాడు. ఒకవేళ పరగడం చేతగా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడైనా తాను మాట్లాడుతుంటే లక్షలాది ప్రజలు దేవుని వెలుగు చూడబోతా ఉన్నారు. దేవుని కార్యం వారి జీవితాల్లో ప్రభువు చేయాలి. ఈ అభిషేకపు ఆరాధనలో వారిని ఎప్పుడైతే ప్రభువు సమర్పిస్తామో పాత్రను పరిశుద్ధపరిచి నింపడం మొదలవుతుంది. నింపబడిన తర్వాత ఆ ప్రవాహం కానీ ఆ పదార్థం కానీ అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా దైవ సంబంధమైన ఈ కార్యక్రమంలో ఈ కుటుంబాన్ని ఎన్నుకున్న దేవుడు బిడ్డలను ప్రతిష్టారాధనలో ఒక అద్భుతం చేస్తూ ఆత్మచేత నింపబడినాక ఎప్పుడైతే వారి మీద చేతులుంచి అభిషేక ఆరాధన దైవజనులు కలిసి ప్రార్థన చేస్తారో రెట్టింపు అభిషేకం చేత నింపబడతారు, మహిమ చేత నింపబడతారు, నత్తివారు యోగ్యులుగా మారుతారు, బోర ఊదే వ్యక్తుల్లాగా ఉంటారు, దేవుని చేతిలో బాణాల్లాగా ఉంటారు. అడుగుపెట్టిన చోట అద్భుతాలు జరగబోతున్నాయి. వీరు చప్పట్లు కొడితే పునాదులు కదులుతాయి. దేవుని వాక్యాన్ని వివరిస్తే వాళ్ళ నిండబోతూ ఉంది. ప్రపంచంలో దేవుని కొరకు బలమైన సాధనాలుగా ఉండేట్టుగా ఈ సమర్పణ కలిగిన కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ దైవజనులుగా మేము ఐక్యపడి ప్రార్థన చేస్తుండగా కృప కలుగునుగాక. బిడ్డల అభిషేకం చేత నింపబడుదురుగాక, రెట్టింపు అభిషేకంతో వర్ధిల్లుదురుగాక. రాబోయే తరానికి ఒక అద్భుతమైన వ్యక్తులుగా ప్రభు వీరిని దీవించునుగాక. ఒక క్షణం దైవజనులంతా చేతులు పైకెత్తో ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. విశేషమైన కృపచేత ఈ ప్రతిష్టారాధన జరిగిస్తుండగా విలువైన పాత్రలుగా నీ బిడ్డలను తీర్చిదిద్ది అభిషేకం చేత నింపబోతున్నందుకు వందనాలు. నిశ్చయముగా దైవజనుని కుటుంబంలోంచి నీవు వెలికి తీసిన ఈ ముత్యాలను బలంగా వాడుకోబోతున్నందుకు వందనాలు. రెట్టింపు అభిషేకం కలుగునగాక, రెట్టింపు అభిషేకం కలుగునగాక, కృప కలుగునగాక. జ్ఞానాత్మ చేత నింపబడుదురుగాక, జ్ఞానాత్మ చేత నింపబడుదురుగాక. కృప కలుగునగాక, 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 కృప కలుగునగాక. అందరూ కృప కృప అని చెప్పండి. కృప కలుగునగాక, 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 కృప కలుగునగాక. అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. కృప కృప అని చెప్పండి. బలమైన కార్యాలు ప్రభువు చేయబోతున్న వేళ, ఊహకు మించిన ఘన కార్యాలు, ఎన్నికలేని పాత్రను ప్రభువు ఎన్నుకుంటున్నాడు. అంచనాల మించిన అద్భుతం జరగబోతుంది. లోకం తల్లకిందులో కాబోతా ఉంది. వీరు అడుగుపెట్టిన చోట అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. ప్రాణాత్మ దేహాలు క్షేమం కలగబోతుంది. ఒక గుంపు జనాంగం ఆయుధపరచబడబోతున్నారు. బలవంతుల చేతిలో బాణాలుగా దేశమంతా వాడబోతున్న ఆ భయానకమైన చీకటి కార్యాలు లయపరచడానికి రెట్టింపు అభిషేకం చేత వీరు నింపుతున్నందుకు ప్రభువా నీకు వందనాలు, 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 వందనాలు. మరొకసారి నీ బిడ్డలు నీ చేతిలో సమర్పిస్తున్నాం. కంచి వేసి కాపాడండి, చీకటి కార్యాలు లయపరచండి, సాతాను దుర్గం పడగొట్టండి. నీ చేతిలో బాణంగా ఉండాలి. రెట్టింపు అభిషేకంతో వర్ధిల్లగాలిగా. అడుగుపెట్టిన చోట అద్భుతాలు జరగాలయ్యా. పునాదులు కదిలించబడాలయ్యా. సాతాను దుర్గాలు పిల్లగించబడాలయ్యా. భావితరానికి పునాది వేయబడాలి. సువార్తనాదం వినబడి ఒక జ్యోతులలాగా ప్రకాశించడమే గాక ఒక అద్భుతమైన కార్యం, అద్భుతమైన కార్యం, అద్భుతమైన కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దైవజనులు అందరూ అయ్యా, దైవజనులు అందరూ ప్రతిష్టారాధన కొనసాగుతుండగా దైవజనులు ప్రియతముడు జార్జ్ బుష్ ముందుకొచ్చి ఒక అభిషేక గీతాన్ని ఆలపిస్తూ సహకరించాలని కోరబడుచున్నారు.
హల్లెలూయా. అందరూ అలా కళ్ళు మూసుకుందామండి. కళ్ళు మూసుకుని అన్య భాషలతో మాట్లాడుతూ కొద్ది నిమిషాలు అందరూ అలాగే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. రాజాయాజక పరిచర్యను చేయగమమ్ము పిలిచావయ్యా. అందరూ కళ్ళు మూసుకుని ఈ ఆరాధనలో పాలు పొందుదాం. రాజాయాజక పరిచర్యను చేయగమమ్ము పిలిచావయ్యా. చప్పట్లు కొడుతూ రాజాయాజక పరిచర్యను చేయగమమ్ము పిలిచావయ్యా. కుంగిన వేళలో మాదరి చేరి ధైర్యమునే నింపినావా. కుంగిన వేళలో మాదరి చేరి ధైర్యమునే నింపినావా. కాపరివై నడిపినావా. కాపరివై. అందరూ చప్పట్లు కొడుతూ స్వరమెత్తి ఆరాధిద్దాం. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. అందరూ ప్రభుని స్తుతిస్తూ యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా. ఆరాధిద్దాం ఆరాధిద్దాం. అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఈ ప్రేమే చాలయ్యా. నీకే వందనం నీకే వందనం. పాడాలి పాడాలి. పూరావా శబలాలారారావా. బయట ఉన్నవారు లైవ్ లో చూస్తున్నవారు స్వరమెత్తుదాం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. ఆడదాం. ఓ నీ సింహాసనమాయేనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. అందుకే నీ చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపబడి అందరూ ఆరాధించండి. పరలోక భాషల్లో దేవదూతల భాషల్లో దేవుని మహిమపడతాం. అందరూ కలిసి నీకే. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే మాకు ఊపిరి లేదయ్యా. పాడదాం. నేనేమైపోదును. నీ కృపయే. అందరూ స్వరమెత్తుదాం చివరిగా. యేసయ్యా 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 శబలాలాబా ఓరుబాలాబా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదే. పాడతారా అందరు కలిసి. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడదామని అందరు కలిసి. నీవే కదా అధిక మహిమ. నా పాద స్థలాన్ని మహిమపరుస్తానన్న దేవుడు ఈ పాద స్థలాన్ని మహిమపరచుచుండగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. అన్య భాషలతో మాట్లాడుతూ దిబాల శతరబాల బాబా.